మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసే 25% రాయితీ. అనాధికారిక లేఅవుట్ లో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతి. దరఖాస్తుల పరిష్కారంపై ఇక రోజువారీ సమీక్ష ప్రక్రియ వేగవంతం. డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమీక్షలో నిర్ణయాలు అంటూ చూస్తాం. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేస్తే 20% రాయితీ అంటూ చూస్తాను. ఓకే, మంచి పని. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకునేటువంటి దరఖాస్తుదారులకు 20% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై సచివాలయంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీబాబు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనధికారిక లేఅవుట్ లో కేవలం 10% ప్లాట్లు రిజిస్టర్ అయి ఉంటే మిగిలినవి రిజిస్టర్ కాకపోతే ఆ 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు. ప్లాట్ కొనుగోలుకు సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ఉన్న వారికి కూడా 20% రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారంటూ చూస్తున్నాం. సో ఎల్ఆర్ఎస్ కు ల్యాండ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ ఏదైతుందో దానికి మోక్షం కలుగుతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఎల్ఆర్ఎస్ ను ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా ఈ మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకుంటే 20% రాయితీ ఇస్తారట. దయచేసి అందరూ కూడా దరఖాస్తు చేసుకొని మీకు తగ్గే అవకాశం ఉంది.